వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు వైరల్గా మారుతున్నాయి. అయితే అవి సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అవడంతో వైరల్గా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఆ టర్న్ కాస్త సెలబ్రిటీలు కొట్టుకునే స్థాయికి వచ్చేసినాయి. అయితే ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ మేడం శ్రీలీల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏ సందర్భంలో ఎలా మాట్లాడినా కానీ ప్రస్తుతం వైరల్ టాపిక్ అయిపోయింది. ఆయన నిన్న ఏదో ఈవెంట్లో మాట్లాడడానికి ట్రై చేసినా దండం పెట్టి పక్కకు పంపించేశారు. కానీ అన్న మాటలు లేకపోతే ఇప్పుడు జరుగుతున్న టాపిక్ గురించి మీరేమంటారు? ఇక్కడ శివాజీ గారు ఏమన్నారు అనేది కాస్త పక్కన పెడితే, ఆయన తప్పు ఉంది అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పారు. ఈ రోజు కాదు, మొన్నే చెప్పారు. ఒక్క వర్డ్ దొర్లింది, అనుకోని సందర్భంలో వచ్చింది అనేది కూడా ఆయన చెప్పారు. కానీ 11 సంవత్సరాల క్రితం పార్లమెంటు సాక్షిగా మన మురళీమోహన్ గారు ఏమనలేదండి, నాకు కూతుర్లు సమానులు, సోదరి సమానులు, మీరందరూ కూడా మంచి బట్టలు కట్టుకోండి, మరి సోదరి భావంతో జెంట్స్ చూసే అవకాశం ఉండేది, లేకపోతే ఇబ్బందులు గురవుతాయి, ఈ అత్యాచారాలు కానివ్వండి, మరి వీళ్ళ మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఇవి తగ్గించడానికి మన కట్టుబట్టు కూడా ప్రధాన కారణం అనేది ఆయన. మరి ఆ రోజున ఆయన మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత ఘోరంగా మరి విమర్శించారు. ఈ ఏదైతే సిపిఎం లీడర్ బృందా కరాత్ కానీ ఇంకొకరు కానీ మరి వాళ్ళందరూ నిండు వస్త్రధారణలో ఉంటూ మరి నిండు వస్త్రధారణ చేసుకుంటే మంచిది అన్న మురళీమోహన్ గారి గురించి మాట్లాడటం. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇది ఫేస్ చేశారు. ఈ రోజున శివాజీ గారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున వీళ్ళందరి గురించి వద్దు. అస్సలు నిజంగా ఇలా చెప్పొచ్చా చెప్పకూడదా? ఆర్టికల్ 21 ప్రకారం కోర్టులు ఇచ్చిన ఏదైతే వీళ్ళకి మేము స్వతంత్రంగా మా ఇష్టం వచ్చిన డ్రెస్ మేము వేసుకోవచ్చు సమాజంలో మీరు ఎలా అయినా ఉండొచ్చు అంటే మరి అలానే ఉండండి, ఎవరు కాదంటున్నారు? రండి బయటికి, మీ ఇష్టానుసారంగా ఉండండి. అయితే ఎవరు కూడా మీ మీద ఎవరు ఎట్లాంటి అఘాయిత్యం చేసినా ఎవరు హెల్ప్ చేయకూడదు. మరి అంతే కదా, అయ్యో అమ్మాయి మీద వాళ్ళు ఎవరో అటాక్ చేస్తున్నారని ఎవరు హెల్ప్ చేయకూడదు. అప్పుడు వాళ్ళు కూడా సమాజాన్ని దూషించకూడదు. నువ్వేమి ఇస్తున్నావు సమాజానికి మెసేజ్, తిరిగి నువ్వేం పొందుతున్నావు? అప్పుడు సెలబ్రిటీలు అనే మాట చెడిపోయిన సమాజంలో బయటకు వెళ్ళడం తప్పు అంటారు కదా, అప్పుడు వేరే వివాదం కదా. వివాదము నినాదం రెండు మారుతాయి కదా. రెండు మారుతాయి. ఇక్కడ ఒకటేనండి, మన సంస్కృతి, మన సంప్రదాయం, భారతీయ మహిళలు ఈ రోజున విదేశాల్లోనే మన సాంప్రదాయాన్ని, మన కట్టుబట్టుని వాళ్ళు గౌరవిస్తున్నారు. వాళ్ళు చీర ఎలా కట్టుకోవాలో అడుగుతున్నారు, బొట్టు ఎలా పెట్టుకోవాలో అడుగుతున్నారు, భగవంతుని నామస్మరణ గురించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ మనం ఏదో కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లు తయారైంది ఈరోజు సమాజం. దీనికి ముఖ్య కారణం ఈ రోజున చూస్తున్నాం, భార్యలు భర్తలను చంపేస్తున్నారు ప్రియుడి మోజులు అని వింటున్నాం. ఒక ఆవిడైతే మధ్యప్రదేశ్లోనే ఎక్కడ మొన్న పేపర్లో చదివాను, చంపేసి గ్రైండర్లో వేసి డ్రైనేజీలో పడేసింది. ఎంత ఘోరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది. ఆ క్రూయల్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఆ మెంటాలిటీ ఎందుకు ఇలాంటి వివాదాలు మహిళలు మరి లోనవుతున్నారు అని అంటే, మన కుటుంబ వ్యవస్థ, మన కుటుంబం మనకేమి నేర్పిస్తుంది? అత్తగారు, మామగారు, బావగారు, తోడుకోడళ్ళు, భర్త, భార్య, పిల్లలు, మా అమ్మ, బామ్మ, తాతగారు, ఇది ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్. రిలేషన్ ఏదేమైనా సంస్కృతి, సాంప్రదాయము, కట్టుబాట్లు, బరువులు, బాధ్యతలు ఇవి దాంట్లో వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి? ఇదిగో అత్తగారు మామగారిని చూస్తే గౌరవం, భయం, బాధ్యత అన్ని గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారు? జాయింట్ ఫ్యామిలీ వద్దు, మేమిద్దరమే ఉంటాము, కేవలం రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్లే వద్దంటున్నారు అంటారా మీరు? మరి అంతే కదండి. ఈ బట్టలు కట్టుకోమ్మా, ఇదిగో మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ని బట్టి మనం కట్టుకునే బట్ట ఉండాలి. ఈ రోజున గుడికి సంప్రదాయమైన వస్త్రధారణలో రండి అని బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఎవరో స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది, గంట కొట్టాలి గుడిలో, హ్యాండ్ రైజ్ చేయాలి కదా. అప్పుడు నువ్వు స్లీవ్లెస్లో వస్తే నీ పరిస్థితి ఏంటి? అక్కడ మనకున్న సంస్కృతి ఏంటి? ఇంత ఘోరంగా తయారైనప్పుడు మరి కట్టుబొట్టు గురించి ఇంట్లో పెద్దవాళ్ళని మీరు విస్మరించి, మీరంటూ ఇప్పుడు ఈ రోజున ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీనే వద్దు అన్నట్లు మీరిద్దరే ఉంటారు, పిల్లలు కూడా వద్దు, ఒక్కొక్క పిల్లనో ఒక పిల్లి పిల్లనో పెంచుకుందాం, ఇద్దరం సంపాదించుకుందాం, వీక్లీ ఎంజాయ్ చేద్దాం అనే దానిలోకి వెళ్ళిపోయి ఎలాంటి ఒక వింత పోకడికి వీళ్ళు తెరలేపుతున్నారు. అవగాహన లేదు, చెప్తే వినే పరిస్థితి లేదు, నువ్వెవరో నాకు చెప్పటానికి అనేది మాత్రం క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా సరే మంచి చెప్పినప్పుడు మనం తీసుకోవాలి, దానికి ఒక విధానం ఉంటుంది, విధి ఉంటుంది. ఓకే, శివాజీ గారి మాట ఒక్క వర్డ్ తప్పు అనుకుంటే ఈ రోజున ఆయన ఎవరి పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు.
Hmm. ఒక్క నిధి అగర్వాల్ గురించి Hmm. ఆ లూలు మాల్లో జరిగిన సంఘటన గురించి తీసుకొచ్చారు. నిజమే కదండి, ఆ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఘోరం అండి. ఎందుకంటే చెప్పలేం, ఈ మీడియా రోజున ముఖంగా మనం అక్కడ చెప్పలేం. ఆవిడ బట్టలు ఏదైనా పక్కకు తొలగితే ఎవరైనా వీడియో రికార్డ్ చేస్తే అది జీవితాంతం ఉండిద్ది కదా అనే కదా అన్నారు. మరి ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? నువ్వు ఇంకా దేనికోసం బ్రతుకుతున్నావు? ఇదిగో గుప్పిట మూసి ఉంచి ఉన్నంత వరకే ఏదైనా, అది వదిలేసిన తర్వాత ఏముందండి, అంతా ఓపెనే కదా. మరి అలాంటిది మహిళలకే ఎందుకు చెప్తున్నారు, మహిళలకే ఎందుకు ఇట్లాంటి కట్టుబాట్లు చెప్పారంటే సమాజాన్ని మార్చే శక్తి మహిళకే ఉంది కాబట్టి. మరి అంతే, ఆవిడకే ఉంది ఆ శక్తి. అబ్బాయిలకి ఎందుకు చెప్పట్లేదంటే చెప్తున్నాం, కానీ వాళ్ళను కూడా మార్చే శక్తి ఈవిడకు ఉంది. తల్లే కదా చెప్తుంది ఇంట్లో అబ్బాయికి, ఆ తల్లి ఎవరు, మహిళ కాదా? మనమే చెప్తున్నాం మన పిల్లలకి, బాబు ఇలా ఉండాలమ్మా, ఇదిగో ఈ టైంలో అక్కకు బాగాలేదు, పీరియడ్ టైము, తన ఇంట్లో పని చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ అవ్వు అని చెప్తాం. ఇదిగో ఇలాంటి బట్టలు, ఇలాంటి సంస్కృతి, మనం వీళ్ళని గౌరవించాలి బయటికి వెళితే అని. మరి ఇవన్నీ తెలియకుండా, వీళ్ళు అర్థం చేసుకోకుండా అబ్బాయిలకి చెప్పట్లేదు, అమ్మాయిలకే చెప్తున్నారంటే అమ్మాయిలకే మార్చే శక్తి ఉంది, మార్పు తీసుకొచ్చే శక్తి ఉంది. స్త్రీ ఒక శక్తి, ఆవిడ సమాజంలో ఏదైనా చేయగలదని మహిళలే చెప్తున్నారు కదా. మేము అన్నిట్లో ముందుంటాము, మగవాళ్ళతో సమానంగా మేము ఉంటున్నామని చెప్తున్నారు కదా. మరి సమానంగా ఉన్నప్పుడు, సమానంగా మీరు ఏదైనా సాధించినప్పుడు ఈ మార్పులు కూడా మీరే తీసుకురాగలరు, శక్తి ఉందని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారా? ఎలాంటి సొసైటీలో మీరు ఎలాంటి కట్టుబాట్లకి మరి ఇట్లాంటి తెరలేపుతున్నారు చెప్పండి, ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజున అనసూయ గారి వేసుకునే బట్టల గురించి ఆవిడ రావటం వల్ల వైరల్ అయింది, కానీ మామూలుగా ఎవరు కూడా దాని గురించి పెద్దగా మాట్లాడడం లేదు. అందరూ శివాజీ గారికే సపోర్ట్ చేశారు. అక్కడ అన్న మాటలు చూస్తే ఆవిడ మీరు మాకు ఎట్లా రెస్ట్రిక్ట్ చేస్తారు అన్న పాయింట్, అక్కడ ఆయన అన్న విధానం కానీ మంచి చెడు అనేది లేటర్ మీరు చెప్తారు ఎట్లనో, కానీ ఆవిడ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆవిడతో పాటు కో సెలబ్రిటీస్, జబర్దస్త్ ఫేమ్ వర్ష గారు ఉన్నారు, నెక్స్ట్ బిగ్ బాస్ ఫేమ్ హరియానా గారు ఉన్నారు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జాయింట్ అవుతుంటే ఈ టాపిక్ ఎక్కడి వరకు వెళ్తుంది అంతే. ఇవన్నీ కూడా ఒక యూనిటీ అనేది లేకుండా పోతుంది ఫస్ట్. మరి ఆ యూనిటీ లేకపోతే ఇంకెందుకండి, మీరు ఒక వ్యవస్థలో పనిచేసుకుంటూ ఒకే చోట కలిసి కట్టుగా పనిచేసుకోవాల్సింది పోయి మీరే నువ్వు ఒక రకం నేను రకం అంటూ ఇట్లాంటి పోరుకు తెరలేపినప్పుడు చాలా కష్టం. అక్కడ అసలు దాంట్లో ఉన్న ఆ గుడ్ మెసేజ్ని తీసుకోండి, ఎందుకు తప్పునే చూస్తున్నారు, మంచి మాటను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కళ్యాణి గారు ఉన్నారు, మళ్ళీ సపోర్ట్ చేశారు. మరి అది ఇక్కడ ఒకటేనండి, అక్కడ శివాజీ గారు ఏమన్నారు, అనసూయ గారు ఏమన్నారు అనేది పక్కన పెడితే నిన్న నిధి అగర్వాల్ గారి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి. గతంలో ఎంతో మంది హీరోయిన్లు, మరి ఎవరికి లేనిది ఈవిడ ఎందుకు ఫేస్ చేసింది? సాయి పల్లవి కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు, సమంత ఉన్నారు, తమన్నా ఉన్నారు, లేకపోతే ఇట్లా అనుష్క ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అంటే 10 మందిలోకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా మన బట్టలు ఉండకూడదు, మన కట్టు బొట్టు మన సాంప్రదాయం. సరే కనీసం చుడీదార్ వేసుకోండి, చీర ఎందుకు కట్టుకోవటం? మీరు స్లీవ్లెస్ వేసుకుంటారా, ఇంకోటి వేసుకుంటారా? కనీసం చుడీదార్ వేసుకోండి, లేకపోతే మిడీ టైప్లో వేసుకోండి, సరే ఏదోటి. వెస్టర్న్ వేసుకోకూడదు అంటలా, కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా మనం ఉండాలి అనేది ఇక్కడ పెద్ద ఇప్పుడు. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తున్నారు మీరు. ఈ రోజున అక్కడ ఏదైతే సంజయ్ థియేటర్ తొక్కిసలాడది ఛార్జ్ షీట్ పెట్టారు, దాంట్లో ఏదైతే ఈ బౌన్సర్లను కూడా చేర్చారు. మరి ఏదైనా జరగకూడదు జరిగితే నిన్ను సంరక్షించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు దాంట్లో బలైపోయారుగా. మరి ఇది పరిస్థితి ఎలా ఉంది, జరగకూడదు జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఆవేశం వద్దు, ఆలోచనే కావాలి ఇక్కడ. ఆ రోజున కురుక్షేత్రం ఎందుకు జరిగిందండి? ద్రౌపది వస్త్రాపహరణం, చీర లాగినందుకు, ఈడ చీర కట్టుకోమన్నందుకు అన్నట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి కలియుగంలో. ఎంత ఘోరంగా ఉంది. మరి కాబట్టి భారతీయ సంస్కృతిని గౌరవించండి, ప్రతిదాన్ని వివాదంలా తీసుకోకుండా నినాదంలా తీసుకోండి. దయచేసి కట్టు బొట్టు అనేది పక్కన పెడితే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన బిడ్డలకి మనం ఏం అందిస్తున్నాం, సొసైటీకి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ముఖ్యం. దయచేసి మార్చుకుంటారా, మార్పు తెస్తారా అనేది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.